నేను ఎందుకు ఇంకా అని ఏట్లా పోయి ఉద్దబట్టావు. ఇప్పుడు ఏంది సంగతి? ఇప్పుడు ఏమని తీరాదే కిస్ బీటేలా వచ్చిందానే అన్ని పాస్పోర్ట్ మాట్లాడుతున్నావు. ఒక మళ్ళా నీ మాట నా జట్ట అచ్చిన పని చచ్చినట్టు చేసుకొని పోవాలి. అగలు మళ్ళీ అగరేసుకున్నట్టు తిరుగుతుంది. బస్సు వాయి ఇప్పుడు ఎట్లా పోతావు ఇంటికి? ఇప్పుడు ఏం చేయమంటావా మరే చేనులో పడ్డ బర్రె కొత్త రోజులకు మరిగినట్టు మంగళవారం అంగనైతే చాలు లేనిపోని అని నాకైతే నా మనసుకి. కండగల్లోడానికి కావలి పెడితే బక్కెత్తుని చూసి ఎక్కెక్కి పడేసిండట వెనకకి నీయసంటోడే. సామాను కొంటామని తీసుకొస్తే దివాలా తీతివి. బస్సు వెళ్ళిపోయాయి. మళ్ళీ రేపు పొద్దున్న దాకా బస్సు లేదు. ఇప్పుడు ఏడమంటావు? పదట్లమంటావా? బాధలు ఎందుకు అనుడే అంత గతి లేకుంటున్నావా మనం? నీ పతారతో పరుపు తెస్తే ఆ పరుపులో మనం విరిపించుకుంటా అందామా? ఇల్లు ఏరేక మధ్య ఏమంటే సొల్లు మాటలు చెప్పబడుతుంది. నిన్నేం చేయాలి నేను? సొల్లు మాటలు కాదే నల్లికుట్లదానా. ఈ ఊళ్ళో మనకు దూర చుట్టూ ఉన్నారు. మా చిన్నదాతలో సడ్డకు నల్లుంది ఇదే ఊరు. రాత్రి ఏడ కునుకు తీద్దాంపా. అంత జబ్బలలో గుద్దితే నీ కునుకాని తిరగాలి తాత. అలా ముక్కు తెలియదు మూతి తెలియదు వాళ్ళ ఇంత అంటావు. మరి ఇడవండు ఇడవండమ్మా. గతి లేక గంజి పోతే సప్ప ఉందని చిప్పిసేసిందట నీ చేస్తుంటుంది. ఎక్కడేం లేనప్పుడు పోతే ఎంత పాతేందే? సరే కానీ ఆ మనుషులు వేసినట్టు మందలింపులు వేసినట్టు తెలియదు కదా. గందుకే కొద్దిగా అనుమాన పడతాను. అంటే ఇప్పుడు నువ్వు అచ్చుడితోనే బొట్టు పెట్టి మంగళాడితో పాటు అంటావానే సింగుల్ చక్క రాకుండా పొంగుడు ఎక్కువ ఉంటుందేమో నీకు. ఎవరాకు లేకు కుక్కమ్మకపోడా ఇది వరకు పత్తకు లేకుండా ఇప్పుడు చెత్త మాటలు వస్తానే బాగా పాయిగా ఏడుకోపోయి కాలబెడదాంపా. పా ఇట్లా కట్టం వచ్చినప్పుడే చుట్టానికి రాన్నే ఏనాడే నువ్వు మందిలో కలిసేది పా నాడు. ఊళ్ళే ఐవనమ్మ ఒక్కడు కూడా లేడు. అందరూ తాగు తప్పసగలే. ఇది లేనట్టుగా ఎటు పోయిందో? అరే ఇది తాప ఒకసారి దూపకు వెళ్ళట్టు పోతుంది మందిలో కొట్టి. దీనికి ఇదే రోగం. బుజే ఏ మమతా ఎటు పోయింది ఇది? బట్టలు ఏమున్నాయి? ఇల్లు జారీలు ఏముంది? ఏడు దాని పెట్టి ఇది ఎటుపోయింది? అరే ఇంట్లో ఉండనే బుద్ధిగా దీనికి. ఏంది తిక్కా నీకు? ఎందుకు పోతానో బర్రె లెక్క? నీ ఎక్క మర్రే సంపుతే ఎడిసి పోవాలమ్మా. ఏమనుకుంటున్నావు? నా కూత నీకు మోదలకి పడుతుందానే ఏమో ఒరులాటలు. మరి కాదా బొంగురు వంతేసుకొని మాంగురు మాంగురని మొత్తుకుంటా ఒరుడు కాకపోతే ఇంకేమంటారు? అరే పర్ర మటరా నీ మళ్ళీ ఒరుడు అంటాను. ఎవరిదాకా ఎడిపోయినవే అంటే నీలుగుతాను. నేనెడిపోయినా ఈ కుట్టు పోయిందని కిట్టకోళ్ళ మిషన్ కడివే పెట్టించుకొస్తానా? గట్ల జాకెట్ అనుకుంటా ఆకెట్ తిరుక్కుంటూనే ఉండే. ఇల్లు ఏ పిల్లలు వస్తుంది దండ మీద పట్టుకున్న సోయు నానే నీకేమన్నా? అయ్యో నువ్వు తిత్తే ఏమైతాంది? ముట్టుడైతానవా? ఏ మమతి పలుకుతుంది నీ మూతి. ఏమో నాటకాలు ఎత్తనమిందే గుట్కిలి మింగితా చెప్తానా? ఎడ్డి మాటలు మాట్లాడితే మడ్డి కళ్ళు దాయిచ్చి నడ్డి రగొడతా. ఏమనుకుంటానవో తమాషాలా? కాదు బాదుషాలు. అయ్యో దేవుడా నా కోపం దీపం లెక్క రగులుతోంది. నువ్వు మొగోన్ వేపటిగా మొసలిస్తాను గాని పగోన్ అయ్యేదంటే పంగల్ మారితులు అయితే కానీ ఇంకా లచ్చపతంలో పెట్టుకున్నావాట ఎందుకు? ఆ వచ్చి నా ఫీల్ అవుతుంది. పెట్టుకోనా మరి ఊకే నా మొగంతో తిరిగిపోతాను ఎత్తడం అని అంటుందంటే నన్ను లేనిపోని ఉట్టితే నా నోరేమన్నా కుట్టేసుకున్నాడే దులిపి దండ మీద ఎండేసి వచ్చిన. మరి ఎందుకు తిరుగుతాను ఆయనతోని? నీకు ఎవరు దొరుకుతలేరా సోపతి వాళ్ళు? నేను వాంతో తిరుగుడు కాదే వాడే నాతో తిరుగుతాడు. ఉబ్బించుకుంటే దొబ్బెత్తనా నేను? గసడి గుణం కాదు నాది. ఎన్నడో నిన్ను పిల్లిని కొడిచినట్టే కొడతా పో. ఇంకేడు దాకా పోదాం? ఇట్లనే పోదాం ఇంట్లాడుకుంటా. ఇంట్లో పోదాం అంటే ఏమన్నట్టే నేనేదో నెలకోసం వచ్చినట్టు అయితేనేది. నేను ఇదే ఫస్ట్. నీ పుస్తకనే వేస్ట్. ఏళ్ళ పొద్దుగా తేకింత గోసుంటా మనకు. ఇట్లా అయితే నేను కళ అన్నానే గిటే ఉంటుంది కావచ్చు బా ఇంట్లాడదాం. మన్నంటే ఏందే మళ్ళా? అవు ఈనాడు ఉందా? ఓ పిల్లగా ఈ మా చుట్టపొలు లేకనే. చుట్టపోడేమైనా చుట్టారా? ఆయన పేరు చెప్పు. ఆగరాదే అదే కానీ పేరు నోట్లే ఉంది పాడే ఆదికత్తలేదే. పేరు పసాదు లెక్కనే. తెలుసు చెప్తే నాకేంది? నీకేందా? నీకేందంటే నీకు చెప్తే నాకేం లాభం? అట్టి నేను చెప్తా. ఇలా పిల్లగానికి ఎంతో కొత్త చెప్పు. మనం పొద్దుగా లేచే వాళ్ళ మొక్కను చూసి నాకు ఇట్లా పాడైతాను. ఇయో 20 రూపాయలు తీసుకొని చెప్పు.
ఇగో గట్లా చక్కగా గుణ పెంకలు ఇల్లుగా అదేనా ఈ ముచ్చరికి 20 రూపాయలు చెప్తివి మా సొమ్ము గమ్మస్ ఉండదు నీకు అరగదు పో రాయే ఉన్నారా ఎవరన్నా ఉన్నాం ఎవరు మీరు మనుషులు చూస్తా కనిపిస్తలేదా దిమ్మలు పట్టుకొని గుంజుతే తుమ్మలు పట్టుకొని ఉరకాలమ్మా ఏమనుకుంటున్నావా అరే కొత్త ముంగట ఏదకి మాటలు మేము కొత్తలేం కాదు మా మీ చుట్టాలమే చుట్టాలా ఏ ఊరు ఎవరి తాలూకా ఆ బెరుకు మొక్కలు చూస్తుంటే కనబడతలేదే మీ తరపునే అని వరకు పట్టి చంపితే సురుకు పెట్టినట్టు కావాలే తాత నీ కరుకు మొక్కానికి మా వాళ్ళు బెరుకోలేక కనిపిస్తాలా వీళ్ళేంది చుట్టాల చిన్న పట్టింపు లేక లొల్లిన నెల పోసుకుంటారు ఆల్మోల పగ అంటేనే 6 నెలసేగా అలా 15 నెలలు తీయరాదే అరే నేనే మావా ఇంకా దూలం బాలయ్య కొడుకును గాడి పాల కోసం బూడి పాలు వచ్చినప్పుడు కలిసినాం కదా మర్చిపోయినావా అనే పూర్వారి నువ్వారా అంత ఏర్పడకుండా పెళ్లి చేసుకున్నావా అవునే అంత మంచిగా కదా అంత మంచిదే సరే రారు ఇంట్లోకి రారు బాబు ఇట్లా మంచిగా ఉన్నారా మంచిగా ఏయ్ వీడు ఎవరో తెలుసా నాకు వరుసకు అల్లుడు అవుతాడు తెలియదు నీకేం తెలుస్తాయి గంతి అయితే నేను పంపిణీ వచ్చారా ఏం లేదు మావా ఇట్లా అంగడికి వచ్చినాం ఇక గింత దూరం వచ్చినాం ఇంటి దాకా రాకుండా ఎట్లని అట్లా మందిరిచ్చిపోదాం వచ్చినాం మంచి పని చేసావురా సానులే మనం గెలవక ఎట్లాగో పొద్దుకింది ఇక వండుకొని తెల్లరిపోతుంది ఏ అదుమా పనుంది పోవాలే ఉందా వాళ్ళతో పోదామంటే ఏంది నీకన్నా బల్పా ఈ సీక్రెట్ ఎట్లా పోతావు అట్లంటా నాకు తీయరాదే నీకెవరికైనా ఉండు ఏయ్ ఏం కూర్చోరా రాక రాక చెరు ఒకడంత అన్నం తింటూ పారి ఏయ్ మనిషి పుక్కడ ఏం పను దరు దాయ్ కడుపు ఇంత అయితే తీసిన చల్లగా వండి పొద్దులు తీసిపోవాలి అబ్బా ఇక ఎప్పుడు రాడు కడుపుంటే తిన్నావా తిన్నా అని నువ్వేం బాగా ఇంటికి వచ్చినావు మా బుజ్జాత అయిపో గాలు ఇక్కడ ఎందుకురా ఆడళ్ళ పక్కన పడుకోవాలి మొగళ్ళ పక్కన పడుకోవాలి గనుకనే మీ అత్తను ఆమె దగ్గర పంపించి నేను నీ దగ్గరికి వచ్చిన సరే నా నిద్ర పండుకో నాకు అత్తలేదు రాకున్నట్లు పోయి దిగిరాపమ్మా నా నిద్ర నేను మండాలి అక్క మంచుకున్నాడు మా ఏందే మావా జాంత కట్టి పెట్టుకొని నీ కథ ఏం లేదు అల్లుడు కొత్త జాగ కదా భయపడతామని దగ్గర దూకులకు అంతే గిసోను పండు మస్తు చాలా పండు కానీ పండు ఏంది మావా పక్కంతా పక్కకెట్టి మీకు వచ్చి అంటాను నాకేం భయం అవుతుంది అట్లాండు అల్లుడు నీకు ధైర్యం బాగుంది కావచ్చు నాకే భయం అవుతుంది అల్లుడు అందుకనే దగ్గరికి వచ్చిన ఈ మావిందంతా ఎప్పుడు ఎత్తాడు 50 మీటర్ పీస్ వైర్ లేదా ఏంది అల్లుడు నేను దగ్గరికి వస్తాను నీకేమనిపిస్తుంది నువ్వు దగ్గరికి వస్తే నాకేమనిపిస్తుంది మావా ఈయన కథ చూస్తే ఈ రాత్రికి నన్ను కథం చేసేటట్టే ఉన్నాడు ఈ పన్నుడు అదేమదు మోసం అయితే మావా నాకు అవతలకి వస్తుంది పోయేస్తా అల్లుడు నేను కూడా రావన్నా అద్దు మావా నేను ఒక్కని పోయేస్తా ఉండు అల్లుడు లైట్ వేసుకో
ఏదైనా మన ఇల్లు అనుకుంటాను రాత్రి కూడా చాయ్ చేస్తావు. అయ్యో అది కాదే మా మావాడు నన్ను ఏదో వేసి తట్టుకున్నాడు. ఆయన నిన్నేం చెప్తాడు ఇక్కడ బల్బు కాకపోతే? శంకరా దీనికి అర్థమైతే ఎట్లా చెప్పాలి. మా మావానికి పెన్ను కదా దానికి ములుకు లేదే. ఏంది పండగ ఇప్పుడేమో చూస్తానో లేచి? ఏం లేదే అల్లుడు బయటికి వేలు ఇంకా అత్తని ఎందుతానా. అత్త ఏం చెప్తావు? ఏం చెప్తాం ఇద్దరు కలిసి పాటం. నీకు ఇంతనన్నా సిగ్గున్నదా? ఇండోలో కంచి పిల్లలు అయితే నీళ్ళు రంది పడతా అంటే గిదా అని సంగతి. అగో ఇప్పుడు నేనేం చేసినే? నువ్వు మాట్లాడకు. ఆడోళ్ళతో లొల్లి పెట్టుకుంటే పెద్ద మొగోను అనుకున్నా. గిదా అని సంగతి. గందుకేనా లచ్చక్క మొగంతో తిరుగుతానా? ఈ కానీ చాయనతోనే ఉండు. నేను మా అబ్బగారింటికి పోతానా ఇడుపుకాయ పంపిస్తా నీకు.